నమస్తే అండి, నా పేరు శ్రీజ. ఈరోజు రెసిపీ వచ్చేసి బీహార్ స్పెషల్ రెసిపీ టెకువా. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఖజూర్ అని కూడా పిలుస్తారండి. దీని గురించి నాకు తెలిసిన మరికొన్ని విషయాలని ఈ రెసిపీ చూపిస్తూ చెప్తాను. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల మైదా తీసుకోవాలి. అదే కప్పుతో నెయ్యి 1/2 కప్పు అంటే 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని అస్సలు స్కిప్ చేయకండి, రుచి అంతా కూడా నెయ్యితోనే వస్తుంది. ఈ నెయ్యి అంతా కూడా పిండికి చక్కగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నానండి. మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఎక్కువ రోజులు స్టోర్ అవ్వదు అంతే. అలాగే సోంపు, యాలకుల పొడి, తర్వాత పంచదార. ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో పంచదార ఒక 1/2 కప్పు మాత్రమే తీసుకోవాలి. నీళ్ళని ఇందులోనే కలుపుకోవాలి. పంచదార మునిగేంత వరకు మాత్రమే నీటిని వేసుకోవాలి, అంతకు మించి వేసుకోకూడదండి. నీళ్ళు అనేది దీనికి చాలా తక్కువ పర్సంటేజ్లో వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ అస్సలు ముద్దకి రాకపోతే అప్పుడు మరి కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని అస్సలు కరిగించిన అవసరం లేదు, జస్ట్ కొంచెం మిక్స్ చేసి పక్కన పెట్టి దీన్ని కలిపిన తర్వాత మళ్ళీ దాన్ని కలిపేస్తాను. ఇది పంచదార పలుకులుగా ఉన్నప్పుడే వేసేసి కలిపేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం వేసేసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ మీకు ముద్దగా కానీ రాకపోతే కొంచెంగా నీళ్ళు వేసుకోండి. అస్సలు ఎక్కువ వాటర్ అనేది దీనికి యూస్ చేయకూడదు, కాబట్టి నీళ్ళు అనేది తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత నేను కొంచెం నీళ్ళని వేస్తున్నాను. నాకు ఈ విధంగా తయారైంది. ఈ విధంగా కానీ మీకు అయిపోతే అప్పుడు కొంచెం నీళ్ళని వేసుకోండి. ఇంతకు మించి అసలు నీళ్ళు అనేటివి ఎక్కువ వేయకూడదు. నాకు మరీ పొడి పొడిగా ఉంది కాబట్టి వేశాను. మీకు కూడా అలా అయితే కొంచెం నీళ్ళని వేసుకొని ఈ విధంగా ఆ నీళ్ళని వేసినప్పుడు వెంటనే పంచదార కూడా కొంచెం మెల్ట్ అయిపోయి కరిగిపోతుంది. మన పిండి ఎలా ఉండాలంటే పగుళ్ళు రావాలి, ముద్దకు తీసుకున్నా కూడా పగుళ్ళు రావాలి. అది మనకి ఈ రెసిపీ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పిండిని నీళ్లు ఎక్కువ వేసి అస్సలు కలపకండి. దీన్ని చిన్న ఉండలుగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయండి, ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తూ ఉంటారు. ఇది పర్టికులర్గా చేసే రెసిపీ కాబట్టి నేను దీన్ని ఫస్ట్ షేర్ చేస్తున్నాను. మిగతావి కూడా 1 by 1 చూపిస్తాను. దీన్ని ఎక్కువగా పూజ సమయాల్లో వాడతారండి. ఛట్ పూజ అనేసి బీహార్లో సూర్య భగవానుడికి చేస్తారు. చాలా చాలా ప్రసిద్ధి చెందిన పూజ. వీళ్ళు చాలా నియమనిష్టలతో బీహార్ వాళ్ళు చేస్తారనమాట. అప్పుడు ఈ ప్రసాదాన్ని తప్పనిసరిగా చేస్తారు. ఇప్పుడు ఈ విధంగా ఉండలుగా చేసేసుకున్న తర్వాత జస్ట్ మనం అరచేతుల మధ్యలో పెట్టి దీన్ని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చేయడం అంతగా రాలేదు అనుకోండి, అప్పుడు మన జల్లెగరెట్ ఉంటుంది కదా, దాన్ని రివర్స్లో పెట్టేసి వెనుక వైపున ఉండపెట్టి అరచేత్తో నొక్కండి, అప్పుడు సరిపోతుంది. ఇది అస్సలు మందంగానే ఉండాలండి, పల్చగా రాకూడదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి యాక్చువల్గా అచ్చులు దొరుకుతాయండి, దాన్ని సాజా అంటారు. అవి నా దగ్గర కూడా లేవు. కాకపోతే మనకి డిజైన్ పెట్టుకోవాలంటే ఈ విధంగా ఫోర్క్తో జస్ట్ అలాగా నొక్కి పెట్టామంటే చక్కగా డిజైన్ అనేది వచ్చేస్తుంది. జస్ట్ ఇంతే. నేనైతే ఇది కూడా చేయనండి, జస్ట్ అలా ప్రెస్ చేసేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసేస్తాను. దీన్ని ఆయిల్లో కన్నా కూడా నేతిలో వేసుకొని వేయిస్తే చాలా రుచిగా ఉంటుంది. పూజకి వాడేటివి కాబట్టి వాళ్ళు కొన్నింటిని నేతిలో వేయించి అప్పుడు దేవుడికి నివేదన చేస్తారనమాట. మిగతావి ఆయిల్లో వేయిస్తారు. మీకు కానీ వీలైతే నేతిలో వేయించుకోండి, చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా అన్నీ 1 by 1 ఒత్తేసుకున్న తర్వాత ఆయిల్ని నేను ఆల్రెడీ పెట్టి ఉంచేసానండి. ఆయిల్ అనేది అసలు వేడిగా ఉండకూడదు, మీడియం వేడిగా ఉండాలి. మరి ఎక్కువ వేడి అనేది ఉండకూడదు. ఈ విధంగా అన్నీ తయారు చేసుకున్న వాటిని మనం ఇంకా ఆయిల్లో వేసి వేయించేసుకోవడమే.
చూసారు కదా, ఒక పించ్ వేసినప్పుడు జస్ట్ అలా నెమ్మదిగా పైకి రావాలి. అంత వేడిగా ఉంటే సరిపోతుంది నూనె. ఇలా ఉన్నప్పుడే మనం తయారు చేసుకున్న వాటిని వేసేయాలి. మరి వేడి నూనెలో వేసామంటే అవి పైన కలర్ వచ్చేసి లోపల వేగకుండా పచ్చిగా ఉండిపోతాయి. ఇలా మీడియం హాట్లో ఉన్నప్పుడే నూనెలో వేసేసేయండి. ఒక 5 నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో ఉంచేసి దీన్ని రివర్స్ చేసిన వెంటనే మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. వన్ సైడ్ కొంచెం లైట్గా కలర్ వచ్చిన తర్వాత, ఈ స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకవైపు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇలాగ తిప్పేసుకునేసి మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇది కేవలం పూజలోనే కాకుండా జస్ట్ అలా స్నాక్ టైంలోనూ లేదా ట్రావెలింగ్ అప్పుడు లేదా ఇంకేదన్నా ఫెస్టివల్స్లో కూడా చేసుకుంటూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తానండి. ముందుగా మనం పిండి కలిపేటప్పుడు నీళ్ళ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. ఎక్కువ పొడిగా అయిపోయింది అనిపిస్తే తప్ప నీళ్ళని వేయకూడదు. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. పిండి బాగా పగులు ఉండేలాగే కలుపుకోవాలి. ఆ తర్వాత వచ్చి ఫ్రై చేసుకునేటప్పుడు ఒకసారి మనం ఆయిల్ని పెట్టిన తర్వాత మరీ వేడిగా అయ్యేంత వరకు ఆయిల్ని ఉంచకండి. మీడియం హాట్లో ఉంటే సరిపోతుంది. మీడియంగా వేడి ఉన్నప్పుడే మనం వీటిని వేసుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు వేయకండి. అలాగే వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, అలాగే అది ఒక సైడ్ తిప్పిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇంతేనండి. మీకు కానీ ఈ వీడియో నచ్చింది, యూజ్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా ఏమన్నా వ్యూ చేస్తూ ఉంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.